ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. ఉదయకాలం ప్రభువును ఆరాధిస్తూ సమాజంగా కూడగలేకపోయినప్పటికీ మన గృహాల్లో ఉంటూ మనమందరం కలిసి ప్రభువుని ఆరాధించాం. మరొకసారి రాత్రి మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ సదవకాశాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ కలుగును గాక. వాక్యాన్ని విందాం. ఉదయకాలం ఆరాధన వర్తమానంగా ధ్యానం చేసుకున్నటువంటి ఆ అధ్యాయంలో నుంచి, నెహెమ్యా 9వ అధ్యాయంలో నుండే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. మొదటి నుంచి 4 వచనాలు చదువుతాను. మొదటి నుంచి 4 వచనాలు. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొని మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. లేవీయులలో యెషువా, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్ని, షేరెబ్యా, బానీ, కెనాని అనువారు మెట్ల మీద నిలవబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టింది. నెహెమ్యా కాలంలో చెరలో నుండి వచ్చినటువంటి యూదులు, బబులోను దేశపు చెరలో నుండి వచ్చినటువంటి యూదులు యెరూషలేముకు వచ్చారు. వారు యెరూషలేముకు వచ్చి దేవుని మందిరాన్ని నిర్మించారు. దేవుని మందిరాన్ని నిర్మించారు. యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయినటువంటి పరిస్థితుల్లో నెహెమ్యా ప్రార్థించి రాజు దగ్గర ఆజ్ఞ సెలవు పొంది అక్కడికి వెళ్ళాడు, యెరూషలేముకు వెళ్ళాడు. నెహెమ్యా క్రీస్తు పూర్వం 445లో యెరూషలేముకు వచ్చాడు. అంతకంటే ముందు 536 క్రీస్తు పూర్వం 536 సంవత్సరంలో కోరెషు ఆజ్ఞ ప్రకారం బబులోనులో నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చిన యూదులు దాదాపుగా 50,000 మంది. 50,000 మంది. జెరుబ్బాబెలు నాయకత్వం క్రింద వాళ్ళు దేవాలయాన్ని కట్టారు. 90 ఏళ్లలో జెరుబ్బాబెలు అప్పుడున్నటువంటి తరము వారందరూ గతించిపోయారు. క్రొత్త తరం ఒకటి లేచింది. జెరుబ్బాబెలు తర్వాత దాదాపుగా 80 ఏళ్ళు, అంటే క్రీస్తు పూర్వం 457లో ఎజ్రా సుమారుగా 2,000 మంది పురుషులతో వచ్చాడు. ప్రజల యొక్క స్థితి ఎలా ఉందంటే ఆ టైంకి చాలా హీన స్థితిలో ఉన్నారు. అధిపతులు, యాజకులు, లేవీయులు, ప్రజలు
విగ్రహారధికులైపోయి తమ పొరుగు వారితో కలిసిపోయి అంతర్వివాహాలు చేసుకున్నారంటే వాళ్ళ పిల్లల్ని అన్యులకిచ్చి అన్యుల పిల్లల్ని వాళ్ళు చేసుకుని విగ్రహారధికులై ఇంత ఘోరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ ఘోర స్థితిని ఎజ్రా చూచి విభ్రాంతి పొంది దుఃఖాక్రాంతుడవుతాడు. ఎజ్రా చాలా కఠినమైనటువంటి చర్య తీసుకుని సంస్కరణలు చేస్తాడు. ఆ తర్వాత నెహెమ్యా వచ్చేసరికి 12 సంవత్సరాలు గడుస్తుంది అనమాట. ఎజ్రా వచ్చి 80 సంవత్సరంలో వచ్చాడు. ఆ తర్వాత 12 సంవత్సరాల తర్వాత నెహెమ్యా వచ్చాడు. ప్రజల స్థితి మరింత ఘోరంగా ఉంది. యెరూషలేము యొక్క ప్రాకారాలు గుమ్మాలు శిథిలమైపోయి ప్రజలు నిందల పాలయ్యారు. కరువు వచ్చింది దేశం మీద. పేదల పిల్లల్ని, కుమారుల్ని, కుమార్తెల్ని ధనికులకి అమ్మేసుకున్నారు. విశ్రాంతి దినాన్ని ఆచరించడం మానేశారు. ఇలాంటి సందర్భాల్లో నెహెమ్యా నాయకత్వం వహించాడు. నెహెమ్యా నాయకత్వం వహించాడు. నెహెమ్యా గురించి మనం ఆలోచన చేస్తే అతడు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అతడు వీరావేశం కలిగిన వాడు. ఇతరులకు కూడా దేవుని యందు ఆసక్తి పుట్టించగలిగినటువంటి వాడు. అతడు చాలా సాహసం చేశాడు. 52 దినాల్లోనే పడిపోయిన ప్రాకారాలు కట్టగలిగాడంటే అది దేవుని యొక్క మహాకృప, అతనికి ఉన్నటువంటి బుద్ధి కుశలత. చాలా విపరీతమైనటువంటి కష్టాలు అతని కాలంలో వచ్చిన గొప్ప సాహసంతో దేవుని పని జరిగించాడు. నెహెమ్యా యొక్క ప్రాముఖ్యమైన సేవ ఏంటంటే యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టించడం. జెరుబ్బాబెలు నాయకత్వంలో మందిరం కట్టబడింది. ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథములో ప్రవీణుడు. నిజమైనటువంటి దైవారాధన వారికి నేర్పించిన ధర్మశాస్త్రాన్ని వారికి బోధించినటువంటి వాడు. అసలు యాక్చువల్గా హిబ్రూ బైబిల్లో ఈ ఎజ్రా, నెహెమ్యాలు రెండు కలిసే ఉంటాయి. ఎజ్రా, నెహెమ్యాలు ఈ రెండు గ్రంథాలు కలిసే ఉంటాయి. అసలు యాక్చువల్గా ఎజ్రా గ్రంథం 2 అని ఉంటుంది నెహెమ్యా గ్రంథానికి. యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టాడు. యెరూషలేము నివాసులకి ధర్మశాస్త్రాన్ని బోధించారు. గొప్ప ఉజ్జీవాన్ని కలిగించారు. యెరూషలేము పట్టణంలో దేవుని పద్ధతుల్ని వాళ్ళు స్థాపించారు. దేవుని పద్ధతుల్ని స్థాపించారు. అది ఈ గ్రంథం యొక్క వివరణ. క్లుప్తంగా చాలా విషయాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా మనం చదువుకున్నటువంటి ఈ 4 వచనాలు, ఈ 4 వచనాలలో ఉన్నటువంటి అంటే 9వ అధ్యాయంలో ఉన్నది ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేలీలందరూ కూడా ప్రార్థన కొరకు, దేవుని స్తుతించడానికి కొరకు సిద్ధపడి సమాజంగా కూడి వచ్చారు. యాక్చువల్గా నెహెమ్యా కాలంలో 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకుంటే 6వ అధ్యాయం 15వ వచనం ఈ ప్రకారముగా ఏలూలు మాసము 20వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారములు కట్టుట సమాప్తమైనది. ఏలూలు అనే నెల 6వది అనమాట, 6వ నెల.
యూదుల యొక్క 6వ నెల 25వ తేదీ కల్లా 25వ తేదీ కల్లా వారు కట్టేశారనమాట. ప్రాకారాలని కట్టి నిలబెట్టేశారు. నెహెమ్యా తర్వాత 7వ అధ్యాయం మొదటి వచనంలో ప్రాకారాలు కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించాడు. పనివారిని నియమించాడు. 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూస్తే 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు 7వ నెల 1వ తేదీన ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెమ్మని ఎజ్రాతో దాన్ని చదివి వినిపించమని చెప్పాడు. అందుకే 2వ వచనంలో అంటాడు, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదువబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజం అంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానం ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు. 9వ వచనంలో జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించినప్పుడు ఏడ్చేశారంట వాళ్ళంతా. ఇంకా 8వ అధ్యాయం 13వ వచనం నుంచి చూస్తే 7వ నెల 2వ దినాన జనులందరూ, పెద్దలందరూ, ప్రధానులైన వారు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినాలని శాస్త్రి అయిన ఎజ్రా వద్దకు వచ్చారు. ఆ గ్రంథంలో 7వ మాసంలో ఉత్సవ కాలం చేయాలి, పర్ణశాలల పండుగ చేయాలని రాయబడి ఉండడం కనుగొన్నారు. కాబట్టి వాళ్ళు తమ పట్టణాలన్నింటిలో యెరూషలేములో ప్రకటన చేసి తెలియజేసింది ఏంటంటే వాళ్ళు పర్ణశాలలు కట్టుకుని పర్ణశాలల పండుగను వాళ్ళు ఆచరించారు. పర్ణశాలలో కూర్చున్నారు. యెహోషువ కాలం మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగూ చేయలేదట. అందుకు వాళ్ళకు బహు సంతోషం వచ్చింది. వాళ్ళు పండుగ చేసుకున్నారు. అంతేకాకుండా 18వ వచనాన్ని మనం చూస్తే మొదటి దినం మొదలుకొని, అంటే ఆ పండగ ప్రారంభించిన మొట్టమొదటి దినం మొదలుకొని కడవరి దినం వరకు, చివరి రోజు వరకు, పండగ ఆచరించేటువంటి చివరి రోజు వరకు ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ వచ్చాడు. అలాగే 7 దినాలు వాళ్ళు ఆచరించారు. 8వ దినాన వాళ్ళు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. ఈ కూడుకున్నటువంటి విధానం ఒకసారి ఆలోచన చేస్తే 9వ వచనంలో, 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకున్నాం కదా. ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథంలో తమ జీవితాలను సరిచూసుకుని వారు పండుగ ఆచరించి వారి జీవితాలను సరిచేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, ఆయన స్తుతించడానికి సమాజంగా కూడుకున్నారు. కాబట్టి 7వ నెల 24వ దినాన ఈ కార్యక్రమం జరిగింది. వాళ్ళు ఎలాగ ప్రభువుని ప్రార్థించడానికి, స్తుతించడానికి వారు తమ జీవితాలను ఎలాగా సిద్ధపరచుకున్నారో ఈ 4 వచనాల్లో మనం చదవచ్చు. మనం కూడా ప్రతిదినం ప్రార్థన చేస్తాం.
దేవునికి. ప్రతి వారం ప్రభు బల్ల దగ్గర చేరి ప్రభుని స్తుతించి ఆరాధిస్తాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రార్థించాలన్నా, ఆయన స్తుతించాలన్నా మనం ఏ రకంగా సిద్ధపడాలి అనే విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ 4 వచనాలు. అవేంటో చూద్దాం. 9వ అధ్యాయం 1వ వచనం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసముండి ఏమన్నారంట? ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. ఏం చేశారండి? ఉపవాసం ఉన్నారు. ఇంకా గోనె పట్ట కట్టుకున్నారు. గోనె పట్టలు కట్టుకున్నారు. ఇంకా తల మీద ధూళి పూసుకున్నారు, బూడిద పూసుకున్నారు అన్నమాట. 2వ వచనంలో అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడ్డారు. తర్వాత తమ పాపాల్ని, తమ పితరుల పాపాలని ఒప్పుకున్నారు. 3వ వచనంలో వారు ఒక జాము సేపు తానున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చారు. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేస్తూ వచ్చారు. 4వ వచనంలో ఆఖరి లైన్లో ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టారు. 5వ వచనంలో మీ దేవుడైన యెహోవాను స్తుతించండి అని అందరూ కలిసి స్తుతించారు. కాబట్టి మనం ప్రార్థన చేయడానికి, ప్రభును స్తుతించడానికి మనం ఏం చేయాలి, ఎలా సిద్ధపడాలి అనే విషయాన్ని ఈ వచనాలు మనకు నేర్పిస్తుంది. అంతకుముందు వాళ్ళ పరిస్థితి బాగోలేదు. చెరల నుండి బయటికి వచ్చారు. 90 సంవత్సరాలు అయింది. మందిరం కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. కానీ మళ్ళీ పూర్వస్థితే వచ్చేసింది. వాళ్ళు చెరలోనికి వెళ్ళడానికి కారణమైనటువంటి పాపాలే మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చారు. మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చారు. మళ్ళీ మళ్ళీ. అందుకు ఎజ్రాకి, నెహెమ్యాకి చాలా బాధ కలిగింది. వీళ్ళ సంస్కరణకర్తలు అన్నమాట. ఆనాటి సంఘాన్ని, ఆనాటి సమాజాన్ని సంస్కరించి వారిని సరిచేసి సరైన విధానంలో జీవింపచేశారు. సరైన విధానంలో జీవింపచేశారు. వారి ద్వారా వీళ్ళు సంస్కరించబడి సరి అయిన భక్తి విధానాన్ని నేర్చుకుంటూ వచ్చారు. నెహెమ్యా ఈ ప్రాకారాలు కట్టి నిలబెట్టి మళ్ళీ తిరిగి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజు పని గురించి రాజుగారి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ప్రజలు మళ్ళీ చెడిపోతారు. ఆ టైంలోనే మలాకీ గారు ఆ పత్రిక రాశాడు. ఆ టైంలోనే మలాకీ మందిరంలో సేవ చేసేటువంటి సేవకులు ఎలా ఉన్నారు, ప్రజలు ఎలా ఉన్నారు, అవన్నీ రాసుకొచ్చాడు. ప్రభువుని వాళ్ళు గనపరచకపోవడం, యాజకులేమో దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టడం, తండ్రి అయిన దేవుని గనపరచకపోవడం, ఆయనకు భయపడకపోవడం, ఆయన మందిరాన్ని, ఆయన నామాన్ని నిర్లక్ష్య పెట్టడం, బలిపీఠం మీద అపవిత్రమైనటువంటి వాటిని, అంటే కుంటి వాటిని, గుడ్డి వాటిని, రోగము గల వాటిని అర్పించడం, ఇలాంటి పరిస్థితులన్నీ చూశాడు. దేవుని ఆజ్ఞను ఆలకించకపోవడం, ఆయన నామాన్ని గనపరచకపోవడం, ఇవన్నీ చూశాడు. ఇవన్నీ రాసుకొచ్చాడు ఇందులో. వాళ్ళ యథార్థత లేకపోవడం, ఆయన మర్చిపోవడం, ఒకరికొకరు ద్రోహం చేసుకోవడం,
పితరులతో చేయబడిన నిబంధనను తృణీకరించడం, అపవిత్రమైన వాటిని, హేయమైనటువంటి క్రియల్ని చేసి పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచి అన్య దేవతల పిల్లల్ని పెళ్లి చేసుకోవడం. కొంతమంది యాజకులే తమ భార్యను విడిచిపెట్టేసి ద్రోహం చేయడం. ఇదే భార్యను విడిచిపెట్టడం నాకు అసహ్యమైన క్రియ అంటాడు. పెండ్లి భార్య కదా, నువ్వు ఎందుకు వదిలేసావు అంటాడు. ఎందుకు వదిలేసావు అంటాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళ విషయంలో వాళ్ళ మాట్లాడే మాటలు గ్రంథంలో రాయబడతాయని భయభక్తులు కలిగిన వాళ్ళకి చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ నెహెమ్యా వచ్చి వారిని సరిచేస్తాడనమాట. వారు సరైన విధానంలో నడిపిస్తాడు. కాబట్టి వారు సరైన విధానంలో నడవడం కోసం వాళ్ళు ఏం చేశారు? మనం ఏం చేయాలి? ఊరకనే వెళ్ళిపోయి ప్రార్థన చేయడానికి కూర్చుని గంటలు చేసేవాళ్ళు ఉంటారు ప్రార్థనలు. ఏదో వల్లిచ్చేస్తా ఉంటారు అన్నమాట మాటలు. ఒక ప్రార్థన అలవాటు చేసుకుంటారు, ఇంకా ఎప్పటికీ అదే ప్రార్థన. చాలా మంది చూడండి, కొంత ఆరాధన అలవాటు చేసుకుంటారు, ఎప్పటికీ అదే ఆరాధన. వాక్యానుసారంగా చేయరు. అది సరైనది కాదు. సరే, అయితే వాళ్ళు ఏం చేశారు? వాటి నుంచి మనం నేర్చుకునే పాఠాలేంటి చూద్దాం. మొదటిది 9వ అధ్యాయం 1వ వచనం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చారు. మొదటి మాట ఉపవాసం ఉన్నారు. మొదటి మాట ఏం చేసి ఏంటని చెప్పండి? వారు ఉపవాసం ఉన్నారు. ఎందుకు ఉపవాసం ఉండాలని ఎందుకు అనిపించింది వాళ్ళు? ఉపవాసం ఉండడానికి, ఉపవాసం చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి కలగడానికి గల కారణం చూస్తే, అంతకు ముందు 7 రోజుల పాటు వాళ్ళు దేవుని వాక్యాన్ని విన్నారు. ఎన్ని రోజుల పాటు? 18వ వచనం, 8వ అధ్యాయం 18వ వచనం. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడవరి దినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చాను. 8 దినాలు, 7 రోజులు, పండగ మొదటి రోజు మొదలుకొని ఆఖరి రోజు వరకు ఎజ్రా ఏం చేశాడంట? దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ వచ్చాడు. అందుకు వీళ్ళకి మార్పు కలిగింది. అందుకే వాళ్ళు వారి తప్పిదాలు, వారి పొరపాట్లు, వారి పాపాలు తెలుసుకున్నారు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఒకలాగా ఉంటే వీళ్ళు ఇంకొకలాగా నడుస్తున్నారు కదా, ఆ విషయం వాళ్ళకి తెలిసింది. కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉన్నారు. మొదటిది ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఎలా ఉండి చేయాలో తెలుసా? భక్తి కలిగి ఉపవాసం చేయాలి. ఎలా చేయాలి ఉపవాసం? భక్తి కలిగి. చూద్దాం, జకరియా గ్రంథం 7వ అధ్యాయం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతాను. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేపు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు సెరెజెరును రెగెంబెలకును తన వారిని పంపించి, ఇదిగో ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్టు 5వ నెలలో కూడా ఉపవాసం ఉండి దుఃఖించమా అని చెప్పి, బాబు యెహోవాను శాంతిపరచడానికి ఏం చేయాలి, మేము ఇలా ఉపవాసం ఉంటే సరిపోద్దా అని యాజకులు, ప్రవక్తలు
మనవి చేశారంట. జకరియా దగ్గర వచ్చి అడిగారు. జకరియా అంటారు 4వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరినీ యాజకులను అందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయాలి. ఈ జరిగిన 70 సంవత్సరాలు ఏటేటా 5వ నెల 7వ నెల మీరు ఉపవాసం ఉండి దుఃఖం సలుపుతూ వచ్చారు అని. ఇలా దుఃఖం సలుపుతూ వచ్చారు కదా, నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాడు. నా యందు భక్తి కలిగే మీరు ఉపవాసం ఉన్నారా? అది ప్రభు అడిగేటువంటి మాట. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది మనకి? మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం చేసే ఉపవాసానికి భక్తి తోడై ఉండాలి. భక్తి కలిగి ఉపవాసం చేయాలి. భక్తి లేని ఉపవాసం ఎందుకు? భక్తి లేని అసలైన ఉపవాసం ఏంటంటే భక్తి కలిగి చేసేది ఉపవాసం. భక్తి కలిగి చేసేదే ఉపవాసం. యెషయా గారు 58వ అధ్యాయంలో ఉపవాసం గురించి చెప్పాడు. రియల్గా మనం చేయాల్సిన ఉపవాసం గురించి చెప్పాడు. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం నుంచి మనం చూస్తే 3వ వచనం నుంచి చూద్దాం. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణాలని ఆయాసపరుచుకుంటుంటే నువ్వెందుకు లక్ష్య పెట్టవు ప్రభువా అని అడుగుతారట. మరి ఎందుకు లక్ష్య పెట్టట్లేదు ఆయన? ఎందుకు చూడట్లేదు ఆయన? దాని ఆన్సర్ కిందే ఉంది. ఏంటంట, ఉపవాస దినాన వాళ్ళు వ్యాపారాలు చేస్తారు, తమ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తారు, కలహపడుతూ ఉంటారు, వివాదాలు పెట్టుకుంటారు, అన్యాయంగా ఒకరినొకరు గుద్దులాడుకుంటారు. ఇలాగా ఉపవాసం ఉన్నారట. అయితే ఉపవాసం ఎలా ఉండాలి? భక్తి కలిగి ఉపవాసం చేయాలని జకరియా గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడే ఉన్నాడు యెషయా భక్తుని ద్వారా, మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా ఉపవాసం ఉండాలి. ఏం చేయాలంటే మన కంఠధ్వని ఎక్కడ వినబడాలి? పరలోకంలో వినబడాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి మన ప్రార్థన, మన కంఠధ్వని. కంఠధ్వని అంటే ప్రార్థన. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడాలి. చాలా మంది, అదే చెప్పాను, చాలా మంది ప్రార్థనలు చేసేస్తారు. అవి మనుషులు కనబడతాయి, సేవకులు కనబడతాయి, ఇరుగు పొరుగు వారు కనబడతాయి, ఊరందరికి కనబడతాయి, బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకు వినబడతాయి. కానీ చాలా మంది ప్రార్థనలు దేవునికి వినబడవు. ఎలా ఉపవాసం చేయాలంటే మనం మన కంఠధ్వని పరమున వినబడినట్లుగా మనం ఉపవాసం. మీరు అలా చేయకుండా ఇదిగో వ్యాపారాలు చేసుకుంటారా ఉపవాసం అని చెప్పి, పనివారి చేతేమో కఠినమైన పనులు చేయిస్తారా, కలహాలు పడుతూ ఉంటారా, వివాదాలు పెట్టుకుంటారా, అన్యాయంగా ఎదుటి వాళ్ళని దోచుకుంటారా? అలాంటి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణాన్ని అలాగైనా బాధపరచుకోవాల్సింది, ఉపవాసం ఉండాల్సింది. ఒక జంబులాగా తలంచుకుని, గోనుపట్టు కట్టుకుని, బూడిద పరుచుకుని కూర్చుండడం ఉపవాసమా? అలాంటి ఉపవాసాలు నాకు ఇష్టమా అంటూ అసలు ఉపవాసం ఏంటో చెప్పాడు. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పడానికి, కాడిమాను మోకులు తీసేయడానికి, బాధింపబడిన వారిని విడిపించడానికి, ప్రతి కాడిని విరగొట్టడానికి నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. అసలు ఉపవాసం అనేది ఎందుకు అంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పడానికి. కాడిమాను అంటే కాడి ఎద్దుల మీద పెడతారు. కాడి పెట్టారంటే ఎద్దు భారం భరించాలి.
మోకులేసి కడతారు వాటిని. అలాగా దుర్మార్గులు కట్టినటువంటి కట్టులు, బాధపడుతున్న వారి బాధలు విరగొట్టడానికి, వాళ్ళు విడిపించడానికి, అందుకు కదా నేను ఉపవాసాన్ని ఏర్పరచుకున్నాను. సరే, ఎస్తేరు కాలంలో ఉపవాసం ఉన్నారండి. ఎస్తేరు ఉపవాసం ఉంది, తన పనికత్తెలు ఉపవాసం ఉన్నారు, మొర్దెకై ఉన్నాడు, యూదులు ఉన్నారు ఉపవాసం. ఎందుకు? హామానుగడు కట్టిన కట్లు, హామాను పెట్టిన భారం, హామాను ద్వారా వచ్చినటువంటి మరణం వీగిపోవడానికి వాళ్ళ ఉపవాసం ఉన్నారు. జరిగిందా లేదా అలాగా? హామాను కుట్రంతా పటాపంచలే. ఇంకా అంటాడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ఆహారాన్ని ఆకలిగొన్న వారికి పెట్టాలి, నీ రక్త సంబంధికి ముఖం తిప్పకూడదు, దిక్కుమాలిన వాళ్ళని, బేదల్ని నీ ఇంట చేర్చుకోవాలి, వస్త్రహీనుడు కనబడినప్పుడు నువ్వు వస్త్రాలు ఇవ్వాలి. ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటారు. ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఆహారాన్ని ఆకలిగొన్న వారికి పెట్టాలి, రక్త సంబంధికి ముఖాన్ని తిప్పుకోకూడదు, దిక్కుమాలిన వాళ్ళని, బేదల్ని నీ వెంట చేర్చుకోవాలి, వస్త్రహీనుడు కనబడినప్పుడు నువ్వు వస్త్రాలు ఇవ్వాలి. ఇది కదా అసలైన ఉపవాసం అంట. కాబట్టి ఇక్కడ 2 మాటలు మనం చూసాం. జకర్యాలో భక్తి కలిగి ఉపవాసం ఉండాలి, యెషయాలో మన కంఠధ్వని పరమున వినబడినట్లుగా. ఇదిగో వద్దన్నవన్నీ మానేసి కలహం, వివాదం, గుద్దులాడడం, అన్యాయం, కఠినమైనటువంటి దాసత్వం ఇవన్నీ వదిలేసి ఆత్మీయంగా ఎంతమంది అయితే బంధకాల్లో ఉన్నారో, ఎంతమంది అయితే నశించి నాశనానికి పోతున్నారో, ఎంతమంది అయితే బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నారో, అలాంటి వాళ్ళ యొక్క బాధ నుంచి, కష్టాన్ని నుంచి వారిని విడిపించడానికి మనం ఉపవాసం ఉండాలి. ఉంటున్నారా? ఉపవాసం ఉండాలి. మీ బంధువులే, లేకపోతే నీ పిల్లలే, నీ కుటుంబీకులే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కోవిడ్తో బాధపడుతున్నారు. ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థించాలి వాళ్ళ కోసం. ఒక రోజైనా ఉన్నావు అసలు అలాగా? మా అమ్మ 2 రోజులు మానేసిందంట తిండి. మా అమ్మగారు ఎందుకో తెలుసా? పిల్లలందరికీ ఏంటి ఎలా వచ్చింది? వాళ్ళ ఆరోగ్యం పొందుకోవాలి అని ఎక్కువ ప్రార్థన చేసిందంట 2 రోజులు. ఆలోచన చేయండి. మా అమ్మమ్మ మొక్కుబడి చేసుకుందంట, ప్రభువా నా బిడ్డలందరినీ స్వస్థపరిస్తే నేను మీటింగ్ పెట్టించుకుంటాను. ఉంటున్నావా ఉపవాసం? నీ కొరకు నీవే కాదు, అసలు మొర్దెకై గాని, ఎస్తేరు గాని ఎవరి కోసం ఉపవాసం ఉన్నారు? వాళ్ళు చావడానికి రెడీ తెలుసా? వాళ్ళు దేనికైనా తెగించగలరు, చంపేస్తే చచ్చిపోగలరు. కానీ యూదుల మరణం, యూదులందరి మీదకి వచ్చినటువంటి ఉగ్రత గురించి వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితమే హామాను మరణం, హామాను నాశనం. అది ఉపవాసం అంటే. దాని కొరకు నువ్వు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు చేయాల్సిన పని లేదు, చేయకూడని పని లేవు, ఇవన్నీ చెప్పాడు. కాబట్టి ఉపవాసం ఉన్నారు వాళ్ళు. నీవు నేను ఉపవాసం ఉంటున్నాం. భక్తి కలిగే ఉపవాసం ఉంటున్నామా? మొదటి మాట. రెండవది, మన కంఠస్వరం, మన కంఠధ్వని పరమందు వినబడుతుందా? ఉపవాసం ఉన్న రోజున మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? మన కంఠస్వరం పరమందు వినబడుతుందా? ఇది అసలైన ఉపవాసం. వినబడేటట్లుగా నువ్వు ప్రవర్తించి భక్తి కలిగి ఉపవాసం ఉంటే అది దేవుడు అంగీకరిస్తాడు. ఉపవాసం ఉన్నారు వాళ్ళు మొదటిది. 2, గోనె పట్టలు కట్టుకున్నారు.
ఏం కట్టుకున్నారు? గోనె పట్టలు. గోనె పట్టలు కట్టుకున్నారు. ఎందుకు గోనె పట్టలు కట్టుకున్నారు? గోనె పట్ట దేనికి సాదృశ్యమో తెలుసా? పశ్చాత్తాపానికి సాదృశ్యం. గోనె పట్ట దేనికి సాదృశ్యం? పశ్చాత్తాపానికి. పశ్చాత్తాపానికి సాదృశ్యం. యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంది. 9వ వచనం కంటిన్యూస్గా చదువుదాం. 7వ వచనం నుంచి. మరియు రాజైన తానును తన మంత్రులకు ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా ఆయన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయాలి. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకోవాలి. మనుషులేంటి పశువులేంటి ఏం చేయాలంట? గోనె పట్ట కట్టుకోవాలి. దేవుని వాక్యం ఏదేది అబద్ధం కాదండి, సత్యం. ఉన్నదే ఉన్నట్టే రాస్తారు. అంటే మనుషులు కట్టుకున్నారు గోనె బట్టలు, పశువులకు కూడా కట్టారు. జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకున్నారు. ఈ విషయం అంతా నినివే పట్టణం అంతా కూడా వాళ్ళు చాటించి ప్రకటన చేశారు. గోనెపట్ట రాజుగారు తన రాజవస్త్రాలు తీసేసి గోనెపట్ట కట్టుకున్నాడు. ఏమంటున్నాడు? ఏమని ప్రకటించమన్నాడు? మనుషులందరూ తమ దుర్మార్గాలను విడిచిపెట్టేయండి, తాము చేస్తున్న బలత్కారాన్ని విడిచిపెట్టేసేయండి, మానేయండి. మనఃపూర్వకంగా దేవుని వేడుకోండి, పశ్చాత్తాపడండి. ప్రభు క్షమిస్తాడు, మనసు మార్చుకుంటాడు. ఆవిడ గోనెపట్ట పశ్చాత్తాపానికి సాదృశ్యం. పాపం చేస్తాం మనం. ఇక్కడ వీళ్ళ గోనెపట్టు కట్టుకున్నారు, వీళ్ళ పశ్చాత్తాపడుతున్నారు. అయ్యో 80 సంవత్సరాల కాలం, 90 సంవత్సరాలు అయింది మేము ఇక్కడికి వచ్చి. ధర్మశాస్త్ర గ్రంథంలోనేమో ఇలాగ ఉన్నాయి ఇవన్నీ విషయాలు, మాకు ఈ విషయాలు తెలియలేదే, మేము అలా నడుచుకోలేకపోయామే, ఎంత ఘోరమైనటువంటి పాపాత్ములుగా ఉన్నామే అని చెప్పి వాళ్ళు గోనెపట్టు కట్టుకున్నారంట. పశ్చాత్తాపానికి సాదృశ్యం. పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపం. చాలా మంది పాపం చేసేస్తారు. ప్రభువా నన్ను క్షమించండి. నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడవయ్యా, నీకు స్తోత్రాలు, నన్ను క్షమించినందుకు వందనాలు. పశ్చాత్తాపం ఉండదు చాలా మందికి. పశ్చాత్తాపం యొక్క విలువ చాలా మందికి తెలియదు. పశ్చాత్తాపం యొక్క విలువ చాలా మందికి తెలియదు. ఏదో యాంత్రికంగా ఏదో మాటలు అనేస్తారంతే, వల్లిస్తారంతే, యాంత్రికంగా ఒక యంత్రం తన పని తను చేసుకుపోయినట్టు. ఏదో అసలు పశ్చాత్తాపం అనేది లేకుండా, కన్నీరు లేకుండా. పాపం చేసావు, పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపంలోనే కన్నీరు వస్తుంది. దావీదు కన్నీళ్ల చేత పడక కొట్టుకుపోయింది, కన్నీటి ప్రవాహం. దివారాత్రులు కన్నీరు కారుస్తుంది తన పాపాన్ని బట్టి, తన పాపం. అది నిజమైన పశ్చాత్తాపం. సంతాపపడి ఏడ్చాడట. బయటికి పోయి వెలుపలకు పోయి పేతురు సంతాపపడి ఏడ్చాడు. శిష్యులందరూ తప్పు చేశారు. 2 భాగాలు అనుకోండి శిష్యులు. ఇస్కరియోతు యోధా ఒక భాగం, మిగిలిన శిష్యులు ఒక భాగం.
పేతురు. అందులో పెద్దోడు పేతురు. పేతురు ఒక భాగం, ఇస్కరియోతు యూదా ఒక భాగం. పేతురు పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచాడు, రోదించాడు. ఇస్కరియోతు యూదా కూడా బాధపడ్డాడు. అయ్యో, నిరపరాధి రక్తాన్ని నేను చిందించానే, నేను పాపం చేశానే అని శాస్త్రుడి పరిశీలన దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ డబ్బులు తీసేసుకోండి, నేను పాపం చేశాను అన్నాడు. అంతేగాని కన్నీళ్లు కానీ పశ్చాత్తాపం కానీ అతనిలో లేవు. ఒకవేళ కన్నీరు పశ్చాత్తాపం కలిగి ఉంటే ఇస్కరియోతు యోధాను కూడా క్షమించేవాడేమండి. అతను గనక కన్నీరు కార్చి ప్రభు దగ్గరికే వచ్చి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ఉంటే, నిజమైన పశ్చాత్తాపాన్ని ప్రభు ఎదుట కనుపర్చి ఉంటే తప్పనిసరిగా ఇస్కరియోతు యోధాను కూడా ప్రభు క్షమించి ఉండేవాడు. కానీ తను అలా చేయలేదు. మరి నిజమైన పశ్చాత్తాపం ఉందా మనలో? పాపం చేసేసి ఏదో పెద్ద అఫీషియల్ గా లార్డ్ లాగా ఐఎమ్ సారీ మై లార్డ్, ప్రభువా సారీ అని ఏదో సాటి మనిషికి చెప్పినట్టు పాపం చేసేసి ప్రభు క్షమించేశాడులే అనే ధీమాతో ఉన్నట్టు చాలా మంది ప్రవర్తిస్తారు. నిజమైన పశ్చాత్తాపం కలగాలండి. ఎంత ఏడ్చాడో దావీదు తప్పు చేసి పాపం చేసి. అది నిజమైన పశ్చాత్తాపం. దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను. నువ్వు చేసే ప్రతి పాపం దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు అనేటువంటి స్పృహ నీకు ఉంటే, నువ్వు ఆయనకు భయపడే వ్యక్తివి అయితే తప్పనిసరిగా నీలో పశ్చాత్తాపం వస్తుంది. కాబట్టి గోనె పట్టు కట్టుకున్నారు, పశ్చాత్తాపడండి. రక్షణ పొందిన నాటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని పాపాలు చేశారు, ఎన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు, ఎన్ని అపవిత్రమైన కార్యాలు జరిగించారు, ఎన్నిసార్లు ఆయన దుఃఖపెట్టారు, ఎన్నిసార్లు ఆయన అవమానపరిచారు, ఎన్నిసార్లు పరపక్షమందు ఉన్నవాడిని సంతోషపెట్టారు, ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు సంతోషపరుచుకున్నారు. పశ్చాత్తాపడు, కన్నీరు విడవండి. ఆడోళ్ళు ఎంత బాగా కన్నీరు విడుస్తున్నారు తెలుసా? ఎక్కడ? సీరియల్స్ దగ్గర. కొంతమంది సినిమాలు చూస్తూ అందులో వచ్చేటువంటి సన్నివేశాలని హృదయం మందు బద్దలు చేసినంతగా అయిపోయి రోదన చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, దాని గురించి చింతిస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు. సినిమా చూసేసి వచ్చినా, సీరియల్ చూసేసి వచ్చినా సరే అదే ధ్యాసలో ఉంటారు. అంతగా ప్రభావితం అయిపోతూ ఉంటారు వాటి గురించి తెగ బాధపడిపోతుంటారు. నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? అరే, నేను చేసిన పాపం దేవుని హృదయాన్ని గాయం చేసింది, నేను చేసిన పాపం ఆయనకు అవమానం తెచ్చింది, నేను చేసిన పాపం ఆయనకు మనసులో వేదన కలిగించింది అని ఎప్పుడన్నా అలాంటి మనసు నీకు వచ్చిందా? నీలో అలాంటి మనసు నీకుందా? అసలు రక్షణ పొందిన నాటి నుంచి ఎప్పటి వరకు అటువంటి మనసు ఎప్పుడైనా ఒక్కసారైనా కలిగిందా మీకు? లేదా? అయితే గోను పట్టు కట్టుకోండి, పశ్చాత్తాపడండి. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, గోను పట్లు కట్టుకున్నారు, బూడిద పోసుకున్నారంట నెత్తి మీద. ఏం చేశారు? ధూళి పోసుకున్నారు. ధూళి, బూడిద, దుమ్ము. చూడండి, మీద గోనుపట్టు కట్టుకుని మీద ధూళి వేసుకుంటే, దుమ్ము పోసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ధూళి ఇది దేనికి సాదృశ్యం అంటే దీనత్వానికి సాదృశ్యం. ధూళి దేనికి సాదృశ్యం? దీనత్వం. మనం దీనులం అవ్వాలి. పాపం చేసి గర్వంగా ఉంటాం, అపవిత్రమైన పనులు చేసి గర్వంగా ఉంటాం, పాపం చేసేస్తాం. పాపం అని తెలిస్తే దాని గురించి దీనత్వాన్ని ప్రదర్శించి, అయ్యో ప్రభువా నిజమే, నేనేంటి ఇలా చేశాను అను.
ఇప్పుడు ఒక పాస్టర్ గారు చేసిన వడ్రంగి మేస్త్రి కోసం చూస్తున్నారండి, వాళ్ళ సంఘానికి వచ్చే ఆయన కోసం. ఎందుకంటే ఫుల్ ఫిట్ చేయించాలని. ఆ ప్రక్కనే ఉన్నటువంటి సహోదరుని అడిగారట, అయ్యా బాబు పలానా ఆయన ఏడి కనబడట్లేదు ఈ మధ్య, ఒకసారి కనబడితే కనుక చెప్పు, ఫుల్ ఫిట్ చేయాలి, పాస్టర్ గారు రమ్మన్నారని చెప్పాయా. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా నిన్నేనండి కనపడ్డాడు నాకు, ఆ సినిమా హాల్ దగ్గర నుంచి సైకిల్ మీద వెళ్తున్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత మరుసటి రోజే ఇతను కనపడ్డాడు. ఏమి నాయనా నీవు చాలా రోజుల నుంచి నాకు కనపడట్లేదు, నీకోసం వెతుకుతున్నాను నేను. నిన్న మీ ఇంటి పక్క ఆయన్ని అడిగితే నిన్నేనండి మా వాడు కనపడ్డాడు, సైకిల్ వేసుకుని సినిమా హాల్ దగ్గర నుంచి వెళ్తున్నాడు అంటే, ఎవరు చెప్పారండి మీకు సినిమాకి వెళ్ళానని? అయినా కానీ నేను ఒక్కడిని వెళ్తున్నాను అనుకున్నారు పాస్టర్ గారు? మన మందిరానికి వచ్చేవాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు తెలుసా అంటున్నాడు. ఏంటి గొడవ? సినిమా హాల్ దగ్గర సైకిల్ మీద వెళ్తున్నాం అని చెప్పి అంటుంటే వీడు అపార్థం చేసుకుని కంగారు పడిపోయాడు. వీడు సినిమాకి వెళ్ళాడు అనే విషయం బయట పెట్టేసుకున్నాడు. ఇంకా అంటాడు, ఎంతమంది వెళ్తున్నారో తెలుసా? కొంతమంది ఇంతే, గర్వం, అతిశయం. నేను ఒక్కడే తప్పు చేయట్లేదు, నాతో పాటు బోళ్ళంతమంది తప్పులు చేస్తున్నారు. ఎవరు గొడవ నీకు? ఆకాన్ అందుకే కదా పట్టబడ్డాడు. ఆకాన్ ఉద్దేశం ఏంటో తెలుసా? నేను ఒక్కడే కాదు, చాలా మంది తీసుకునే ఉంటారు. చివరికి వీడొక్కడే చేసిన తప్పు, పట్టుబడేటప్పుడు వీడొక్కడే చేశాడు. ఆలోచించండి. పశ్చాత్తాపం, దీనత్వం మనకు కలగాలి. ఆయన గొప్పవాడండి. ఆయన మన ప్రభువు, మన తండ్రి, మన యజమానుడు. దీనత్వాన్ని కలిగి దీనులైపోయారు, ధూళి పోసుకున్నారు. యోబు గారు అంటాడు, వినికిడిని కూర్చున్న వార్త నేను విన్నానయ్యా, ఇప్పుడు నేను నిన్ను కళ్ళారా చూస్తున్నాను. నీ గొప్పతనం, నీ ఔన్నత్యం, నీ ప్రేమ, నీ అత్యున్నతమైనటువంటి స్థితి నేను చూసి, ఇదిగో ఇప్పుడు కనులారా చూశాను, అందుకే నేను అసహించుకుంటున్నాను. ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. నన్ను నేను అసహించుకుంటున్నాను. చిచ్చి నేనా ఇలాంటి పనులు చేసింది? చిచ్చి నేనా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి బ్రతికింది? నేనా ఎంత నీచమైనటువంటి పనులకు ఒడిగట్టింది? అది తగ్గింపు. నేను ఒక్కడే చేస్తున్నానా? చాలా మంది ఉన్నారు, చాలా మంది చేస్తున్నారు. వాళ్ళందరికి వచ్చినట్టే నాకు శిక్ష వస్తుంది, వాళ్ళందరూ పడినట్టే నేను బాధపడతాను, వాళ్ళందరికి వచ్చినట్టే నాకు కూడా బాధ కలుగుద్ది. ఇది మన దర్శనం. దీనత్వం ఉండదు. చాలా మంది పాపం చేశారు. దీనత్వం ఉండదు. ధూళి పోసుకున్నారు. ఇంకా అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడి, రెండవ వచనం, అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారైన, అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడి అంటే ఎప్పటివరకు కలిసిపోయారు, ఎప్పటివరకు కలిసి ఉన్నారు, కానీ ఇప్పుడు వేరైపోయారు. చాలా మంది తెలుసా, నెహెమ్యా కాలంలో చాలా మంది తమ తప్పిదాలు ఒప్పుకొని ఎవరినైతే అన్యులైన వారిని ఎవరినైతే పెళ్లి చేసుకున్నారు వాళ్ళందరిని వదిలేశారు. వాళ్ళందరినీ ఇంకెప్పుడు కూడా మేము ఇలాంటి సంబంధాలు పెట్టుకోం అని చెప్పి వాళ్ళందరూ చాలా మంది వదిలేశారు. అలాగే సంస్కరణ జరిగింది నెహెమ్యా కాలం. అన్ని జనులందరిలో నుండి వాళ్ళు ఏం చేశారంట? ప్రత్యేకించుకున్నారు. అంటే పవిత్రంగా ఉంటాం మేము దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారము, ఇక ముందు అన్నాడు ఇలాంటి పనులు చెయ్యము.
ఇక ముందన్నడు కూడా అన్యులతో సాంగత్యము చేయుము. ఇక ముందన్నడు అన్యుల పిల్లల్ని వివాహాలు చేసుకోము. ఇక ముందన్నడు మా పిల్లల్ని అన్యులకు వివాహాలు ఇవ్వము. వివాహాలు చేయడానికి మేము ప్రత్యేకమైన జనాంగం, మేము దేవుని ప్రజలం, మేము ప్రతిష్ఠించబడిన వారు అని అన్యజనులలో నుండి వాళ్ళు ప్రత్యేకించుకున్నారు. ఇంకా మనం చూస్తే 3వ వచనం, ఒక జాము సేపు తామున్న చోటనే నిలబడి దేవుడని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుచూ వచ్చింది. ఒక జాము సేపు. ఒక జాము అంటే మనకు అర్థమయ్యే విధంగా చూసుకోవాలంటే 3 గంటలు. 3 గంటల సేపు వాక్యాన్ని చదువుతూ వచ్చారు, వింటూ వచ్చారు. ఒక జాము సేపు తమ పాపాలు ఒప్పుకుంటూ వచ్చారు. 3వ వచనంలో ఒక జాము సేపు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ వచ్చారు. ఒక జాము సేపు తమ పాపాలను ఒప్పుకుంటూ నమస్కారం చేస్తూ వచ్చారు. ముందు విన్నారు, తర్వాత ఒప్పుకుంటారు. ముందు వాక్యం, తర్వాత ప్రార్థన, పాపపు ఒప్పుకోలు. ముందు వాక్యం వినాలి. ఒక జాము సేపు అంతసేపు, ఒక జాము సేపు వాక్యం వినేవాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో? మా చిన్నతనంలో అయితే, మేము మందిరానికి వెళ్ళే టైంలో అయితే 9 గంటలకు ప్రారంభమయ్యే మీటింగ్లు, ఏ మీటింగ్ అయినా సరే 2 గంటలకు ముగించారు. 9 గంటలకు ప్రారంభమయ్యాయి నెలలో జరిగే మీటింగ్. 9 నుంచి 2 గంటల వరకు, 9 నుంచి 9:30 వరకు 2-3 పాటలు అంతే. 2-3 పాటలు. 9:30 నుంచి 2 గంటల వరకు. దరిదాపుగా మధ్యలో ఏదైనా ఒక పాట పాడితే పాడతాం, నేర్పిస్తే కొత్త పాట నేర్పించడం, అంతే. ఒక అరగంట సేపు తీసేసిన 4 గంటల సేపు ఇంచుమించుగా మేము వాక్యాన్ని వినేవాళ్ళం. 4 గంటల సేపు. నేను అనుకుంటాను చాలాసార్లు, మా బ్రతుకులు బాగున్నాయి, మేము భక్తి చేస్తున్నాం, సరైన విధానంలో నడుస్తున్నాం, ఆయన మార్గాన్ని విడువక ఆయన వెంబడిస్తున్నాం, దీని అంతటికి కారణం ఏంటి అని ఆలోచన చేసుకుంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, మొదటిది దేవుని కృప, రెండవది మమ్మల్ని నడిపించినటువంటి నాయకులు, మాకు బోధించినటువంటి తరగతులు, మాకు బోధించినటువంటి వాక్యం, మాకు బోధించినటువంటి శ్రద్ధగా రాసుకునేవాడు. ఎప్పటికీ ఉన్నాయి, నేను రాసుకున్నాయి ఎప్పటికీ. మొన్న ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చదపట్టేసి బుక్స్ శ్రద్ధగా రాసుకునేవాడు. ప్రతి పాయింట్ రాసుకునేవాడు. శ్రద్ధగా రాసుకుంటే గుర్తుండిపోదు. ఆ మాస్టర్ అనేవాడు, అరే నీకు ఏదన్నా ఒకటి జవాబు, ఒక ప్రశ్న కానీ జవాబు కానీ రాకపోతే దాన్ని 10 సార్లు రాయరా, ఒక్కసారి రాస్తే 10 సార్లు చదివినట్టు గుర్తుండదనేవాడు. అది నిజమండి, అది వాస్తవం. ఒక్కసారి నువ్వు రాసుకుంటే నీకు అది 10 సార్లు చదివినట్టుగా గుర్తుంది. వింటూ రాసుకుంటే అది నీకు ఎంతో ఉపయోగం. ఎక్కువ వాక్యాన్ని వినేవాడు. అందుకే మా బ్రతుకులు బాగుంది. మేము పాపం జోలికి పోకుండా, అపవిత్రత జోలికి పోకుండా మేము ఉండగలిగామంటే కారణం ఆ వాక్యం. గమనించండి, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు వాక్యం వినాలండి. ఎక్కువసేపు, ఎక్కువ ప్రసంగాలు వినాలి. శ్రద్ధగా వినాలి. ఎంత విసుగో వాక్యం, ఎంత బాధో వాక్యం. వాక్యం చదవాలన్నా, వాక్యం వినాలన్నా, వాక్యం అంటే నిర్లక్ష్యం చాలా మంది. దయచేసి
అలా ఉండదు. వాక్యమే కదా! ఒక జాముసేపు వాక్యం అన్నారు. ఒక జాముసేపు తమ పాపాలు ఒప్పుకున్నారంట. అంటే ఒప్పుకోలు దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో ఒప్పుకోలు తీసుకొచ్చింది. వాళ్ళ విన్న వాక్యం వాళ్ళలో పశ్చాత్తాపాన్ని పుట్టించింది. వాళ్ళ తప్పును తెలియపరిచింది. అందుకే వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు. ఒక జాముసేపు ఒప్పుకున్నారు. వాక్యం వింటున్నప్పుడు మన వైఖరి ఏంటి? ఏంటి మన వైఖరి? ఎంతసేపు ఇలాగే చెప్తాడు. 2 మూలుక్కోవడం. వాక్యం చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు. విసుక్కోవడం. ఎప్పుడవుతాదిరా అని అనుకోవడం. ఇది మన వైఖరి. నాకు కాదు ఈ వాక్యం పలానా వాళ్ళకి. ఒకవేళ నీకే వస్తే వాక్యం, నా గురించే ఉద్దేశపూర్వకంగా ప్రసంగం చేశాడు పాస్టర్. నా గురించే చేశాడు. నా గురించి. నా గురించే చెప్పాడు. ఎలాంటి కోపం, ఇలాంటి వ్యతిరేక స్వభావం వాక్యాన్ని వింటున్న వారికి ఉంటుంది ఈరోజు. దయచేసి గమనించండి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అన్నాడు యాకోబు గారు తన పత్రికలో 1వ అధ్యాయం. వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. సాత్వికముతో. వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. వాక్యం నిన్ను గద్దిస్తుంది. వాక్యం నీకు బుద్ధి చెప్పుద్ది. వాక్యం నిన్ను సరిచేస్తుంది. వాక్యం నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అటువంటి వాక్యాన్ని నువ్వు సాత్వికంతో సాత్వికంతో ఏం చేస్తున్నా వాక్యం ఉంటున్నప్పుడు నీ వైఖరి ఎట్లా మీరు నువ్వు పరీక్ష చేసుకో. వారి వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు కాబట్టి, చదివారు కాబట్టి పశ్చాత్తాపడగలిగారు. వారి పాపాలన్నీ తెలిసినాయి. వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు. ఒకవేళ నీ వాక్యం నీలో ఉన్న పాపాన్ని చూపిస్తూ ఉంటే నువ్వు ఎదురు తిరగడం కాదు, నువ్వు దూషించడం కాదు, నువ్వు మంచివాడవని అందరికీ చెప్పుకోవడం కాదు, నేను చాలా మంచివాడిని, నేను ఏ తప్పు చేయలేదని డాంబికంగా విర్రవేగడం కాదు. పశ్చాత్తాపడు. నిజమైన పశ్చాత్తాపాన్ని పుట్టేసింది దేవుని గారు. నిజంగా నీతో ఎప్పుడైనా నీలో ఉన్న పాపాన్ని దేవుని వాక్యం చూపిస్తే వెంటనే సమాధానం. ఒక జాము సేపు దేవుని వాక్యాన్ని ఉంది. ఒక జాము సేపు తమ పాపాలు ఒప్పుకోండి. ఇది కదా మనం ప్రార్థన చేయడానికి ముందు సిద్ధపడే విధానం. అప్పుడే కదా మన ప్రార్థన పరమందు వినపడుతుంది, మన కంఠస్వరం. అప్పుడే కదా మన ఆరాధన, మన స్తుతి ఆయనకు అంగీకారం అవుతుంది. ఆయన అంగీకరిస్తాడు. అప్పుడే కదా. కాబట్టి రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేయడానికి, మనం దేవుని స్తుతించడానికి వెళ్లే ముందు మన హృదయ స్థితి ఎలా ఉంది, మన సిద్ధపాటు ఎలా ఉంది, మన సిద్ధపాటు ఎలా, ఎప్పటికప్పుడు మనం సరిచేసుకోవాలి. ఎప్పటికప్పుడు వాళ్ళ ఉపవాసం ఉన్నారు, భక్తి కలిగే ఉపవాసం ఉన్నారు, కంఠస్వరం పరమున వినబడేటట్లుగా ఉపవాసం, గోను పట్టు కట్టుకున్నారు, పశ్చాత్తాపానికి సూచన, బూడిద జల్లుకున్నారు, దీనత్వానికి సూచన, అన్ని జనుల్లో నుండి ప్రత్యేకించబడ్డారు, పవిత్రంగా ప్రత్యేకంగా జీవించాలనేటువంటి తీర్మానంతో ఒక జాముసేపు ఆయన వాక్యాన్ని విన్నారు. ఒక జాముసేపు తమ తప్పిదాలను ప్రభుత్వంలో ఆయనకు నమస్కారం చేశారు. అప్పుడు లేవీలందరూ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. 4వ వచనంలో చదువుతాం మాట. ఎలుగెత్తి తమ దేవుడని యెహోవాకు మొర్రపెట్టి. 5వ వచనంలో మీ దేవుడని యెహోవాను మీరు స్తుతించండి అని ప్రోత్సహించారు. కాబట్టి మన ప్రార్థనకు, మన ఆరాధనకు ఈ రకమైన సిద్ధపాటు ఉంటే మనకు ఈ రకమైన సిద్ధపాటు ఉంటే మనకి కనుక ఆ రకమైనటువంటి సిద్ధపాటు కలిగి మనం జీవిద్దాం. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం
పొందుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.